కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చిన్న పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి సీఎంఆర్ఎఫ్ చెక్ కోసం కూడా చేయి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కరోళ్ల సంపత్ అనే వ్యక్తి 6 నెలల క్రితం సీఎంఆర్ఎఫ్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్ శాంక్షన్ అయిందని, చెక్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల బాలరెడ్డి డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆరోగ్యం బాగాలేక లక్షలు ఖర్చులు పెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఇవ్వడానికి కూడా లంచం అడుగుతున్నారని బాధితుడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అయితే మేము మా వదిన కొడుకు అక్కడలో దానికోసం డీసీసీ ఆఫీసర్ చెప్పించాము. అయితే అది వేరే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మరి చెప్పొచ్చు హాస్పిటల్స్ అన్ని మన డీసీసీ ఆఫీస్ చెప్పొచ్చిన 2 రోజుల దగ్గర ఫోన్ చేస్తే ఇక్కడ వస్తుంది అలా ఆఫీసర్కి వస్తే చెప్పి హాస్పిటల్ లేదంటే హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ వేరే రోజులు ఫోన్ చేస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీసీ ఆఫీసర్ చెప్పిస్తే మిస్ అయిందని కంప్లీట్ అయింది. నా చెత్త నాకు కావాలని ఫోన్ చేసి చెప్పి జనగాంలో ఇస్తున్నామని చెప్పారు. అది ఎక్కడికో తెలియక మన డీసీసీ ఆఫీస్కి మెన్షన్ చేసిన నెంబర్